రైట్. క్వశ్చన్ నెంబర్ 81 చూడండి ఏమి ఇచ్చాడు మనకి. 81 క్వశ్చన్ అనేది, ఒక దుకాణదారుడు, ముగ్గురు ఉన్నారంట దుకాణదారులు, ఏబిసి అంట. ముగ్గురు దుకాణదారులు ఎవరెవరు? ఒకరు ఏ, ఇంకొకరు బి, ఇంకొకరు సి అంట. ముగ్గురు ఉన్నారంట. వాళ్ళు ఏమైంది? రైట్. ఏమి ఇచ్చిన చూడండి, డిస్కౌంట్ వరుస రాయితీలు ఇచ్చాడంట. ఒకటేమి ఎంత ఇచ్చినాడరా? 20%, 20%, రెండు ఇచ్చినాడంట. ఏ అనేవాడు ఒక 20% డిస్కౌంట్, 20% రెండు డిస్కౌంట్ ఇచ్చినాడు. బి అనేవాడు ఏం డిస్కౌంట్ ఇచ్చినాడు? 25%, 15% ఇచ్చినాడు. సి అనేవాడు రైట్. సో 30%, 10% డిస్కౌంట్ ఇచ్చినాడు. అయితే ఎక్కువ శాతం రాయితీ ఎవరు ఇచ్చారు? ఎక్కువ శాతము రాయితీ ఏ దుకాణదారుడు అత్యధిక రాయితీని ఇచ్చాడు మరియు అది ఎంత? అది ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. ఇక్కడ నాకు తెలిసి ఆప్షన్స్లో రెండవట్లో సి ఉండదంటే మ్యాక్సిమం సీనే ఎక్కువ ఇచ్చింటాడు. అటు చూసే కానీ సీనే ఎక్కువ కనపడుతుంది కదా. చూద్దాం ఎంత ఇచ్చాడనేది చూద్దాం. ఫస్ట్ మాడు మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఉండదురా? మార్కెట్ ప్రైస్ ఇచ్చినాడు కదా. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు? ఫస్ట్ ఇచ్చినాడు కదా. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు? 4820. ఇది మార్కెట్ ప్రైస్ ఇచ్చినాడు. ఇప్పుడు చూడండి మనకి ఎప్పుడైనా కానీ రెండు ఇచ్చినాడంటే డిస్కౌంట్ కనుక్కోవడం ప్రొసీజర్ చేసే బదులు ఒక ఫార్ములా మనకు తెలుసు కదా, A + B + A × B/100 అనేది. సో చేస్తే మనకి 20 + 20 ఎంత అవుతుంది? 40. సో 40ల నుంచి తీసేది కదా, ఎందుకంటే 20 × 20 ఎంత అవుతుంది? 400. 400/100. మీకు చెప్పలేదు డిస్కౌంట్ అయినప్పుడు -20 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇస్తుంది కాబట్టి 20 × 20 బై అంటే 2 0 క్యాన్సర్. 20 ఎంత అవుతుంది? 40నే కదా. సో 40ల నుంచి 4 తీసేసి అంటే 36% డిస్కౌంట్ ఇచ్చినట్లు ఓవరాల్గా. ఇక్కడ ఎంత ఇచ్చినట్లా? -25 -15 + 25 × 15/100. సో ఇక్కడ చేసేది ఎంత వస్తుంది? నార్మల్గా 40 కదా వచ్చింది ఇక్కడ కూడా. సో 40 అంటే ఇది చేయండి. 15,000 75. 15 ఎంట్ల 370 అంటే 3.75 కదా వచ్చేది. సో మనకి ఈ 40ల నుంచి 3.75 తీసేసి ఎంత ఉంటుంది? నార్మల్ 4 తీసేసేయండి. 4 కాదు కదా తీసేయచ్చు అంటే మనకి 36.25% వస్తుంది. ఇక్కడ ఎంత ఉంటుంది చూడండి. నెక్స్ట్ -30 -10. సో ప్లస్ ఏమొస్తుంది? 3నే కదా వచ్చేది. 300 అంటే 220. సో మనకి ఇక్కడ 40 నుంచి 3 పోతే ఎంత? 37%. అంటే ఏది ఎక్కువ శాతం మనకి రాయితీ ఇచ్చినట్లా. ఇదేం 36%, ఇది 36.25%, ఇక్కడ 37%. సో మనకి డిస్కౌంట్ ఏది ఎక్కువ ఇచ్చినట్లా? అది ఇచ్చినట్లు. వాడు లాస్ట్ క్వశ్చన్ ఏమడిగినట్టు చూడండి. ఇప్పుడు అయితే ఎంత రాయితీ ఇచ్చినాడు, అది ఎంత అనుకున్నాడు. అంటే మనకి ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఇచ్చేది. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు? 4,820 రూపాయలు ఇచ్చినాడు. సో అత్యధికంగా ఇచ్చిన డిస్కౌంట్ అది 37%. అది ఎంత పర్సెంట్ అనేది అంటున్నాడు. సో 37/100 అంతేనా కదా. సో సింపుల్ 0 క్యాన్సర్. మరి ఇంటి చేసేయండి మీరు. ఏమవుతుంది? 482 × 3 7. ఏదో ఒక లాస్ట్ కింద 0 ఉండదు కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టేయండి. రైటా? ఎంత వస్తుంది అది చేసేగిన? ఎట్లో పాయింట్ వచ్చేది కదా. ఫస్ట్ దానికి పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది అంటే 1783.84. ఎందుకంటే ఖచ్చితంగా పాయింట్ అనేది వస్తుంది. మీరు వితౌట్ పాయింట్ ఇచ్చినట్టు కాబట్టి ఆప్షన్ ఏ అయితే ఖచ్చితంగా కాదు. చూడండి 82 క్వశ్చన్ ఏమి ఇచ్చినారు? ల్యాప్టాప్ యొక్క మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చేసినారా? ఎంత ఇచ్చినారా మార్కెట్ ప్రైస్ అనేది? 50,000 ఇచ్చినారు. రైటా? సో అయితే ఏమి ఇచ్చినాడు చూడండి. కస్టమర్లకి ఏం చేసినాడు అంటే డిస్కౌంట్స్ ఇచ్చినాడంటే. ఏ విధంగా డిస్కౌంట్ ఇచ్చినాడంటే ఆప్షన్స్లో ఇచ్చినాడు చూడండి. అయితే అందులోన ఏది ప్రయోజకరంగా ఉంటుంది, వాడు ఏది తీసుకుంటే కానీ ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు రా? 10,000 ఇచ్చినాడు. సో సెకండ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చినారా? 25% రాయితీ అన్నాడు. ఇక్కడ చూడండి దీంట్లో మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది? 50,000 ఉండదు కదా. సో 50,000 ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ అంట? 25%. అంటే 25% అంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది చెప్పండి? 25,000 ఎంత వస్తుంది? 12,500 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది 10,000 ఉండదు. సెకండ్ ఎంత వచ్చేది? 12,500 వచ్చేది. సో ఫస్ట్ దానికంటే సెకండ్ ఇది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ మూడవది ఏమి ఇచ్చాడు చూడండి. 10లో 10% రాయితీ అంటున్నాడు. 10లోన 10% రాయితీ అన్నాడు. ఇంకొకటి వచ్చేసి 10లోన 15% రాయితీ అంటున్నాడు. ఇప్పుడు చూడండి
ఫస్ట్ ఆప్షన్ నేను సెకండ్ ఆప్షన్ చెక్ చేసానా, మీరు ఏం చేస్తారంటే మళ్ళీ 3 ఆప్షన్ కూడా చెక్ చేస్తాం. 10లోని 10% చూస్తాం. ఫస్ట్ మనం ఏం చేయాలా, 10లోని 15% రాయితీ చెక్ చేయాలి ఫస్ట్. ఒకవేళ ఇదే కాలేకుంటే అయినా అది కూడా కాదు కదా, ఎందుకంటే దీనికంటే తక్కువ ఉండదు కదా, అది అర్థమైనా. అందుకోసం ఏమి ఆప్షన్ చెక్ చేయాలి, ఇప్పుడు 4 ఆప్షన్ చెక్ చేయాలి. ఏమన్నా 4 ఆప్షన్ చెప్పండి. 50,000 ఇచ్చినారు ఫస్ట్, 50,000 కదా ఇచ్చింది. 50,000 ఎంత పర్సెంట్ తీసి ఫస్ట్ 10%. సో 10% అంటే ఎంత అవుతుంది, 90. సో 90/100. సో ఈ 10%లోనే ఎంత అంటే మళ్ళీ ఇప్పుడు 15%. 15% అనుకొచ్చి ఎంత అన్నారు ఫస్ట్, ఇది ఎంతో కనుక్కునండి. ఇది ఎంత వస్తుంది చెప్పండి. 2 సున్నాలు 9 5 45 2 సున్నాలు ఉన్నాయి అంటే 45,000. సో ఈ 45,000 ఎంత డిస్కౌంట్ అన్నాడు, 15%. సో 15% అంటే ఎంత, 15% అంటే 5 ముళ్ళ అంటే డైరెక్ట్ డబ్బులు కనుక్కున్నాండి. ఎంత వస్తుంది 3/20. 0 0 క్యాన్సిల్ కొట్టండి. 2 2 4, 2 2 4, 2 5 10 0. సో 3 3 5 15, 3 6 7, నెక్స్ట్ 3 6. కరెక్టే మనం తీసింది ఇది. ఏది రైట్. డిస్కౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చినాడు, 17 కదా వేసుకోవాల్సింది. చేయండి, ఎంత ఇచ్చినాడు, 17 5 85, 17 34, 1 8 ఎంత 38,250 రూపాయలు వచ్చింది. అంటే మనకి ఎంత డిస్కౌంట్ వచ్చినట్ల, 45,000 మీద. అంతే కదా, మనకు కూడా కరెక్ట్గా చేసింది. ఇది ఇంతకీ వస్తుంది, నీకు ఇంటికి వస్తుంది అనుకుంటే డిస్కౌంట్ ఎంత, మనకి డిస్కౌంట్ రేటే కదా అనుకోమని చెప్పింది. అది 3 సెకండ్ వస్తుంది. ఎంత వచ్చింది, 6,000 సంథింగ్ ఎంత వచ్చింది కదా. అయినా మనకి ఆల్రెడీ ఎక్కువ ఉండేది ఏముండదు. ఎంత ఉంది మనకి ఇక్కడ 12,500 వచ్చింది. సో మనకి ఖచ్చితంగా ఏదైతే డిస్కౌంట్ వస్తుంది అంటే 25,000, 25% వస్తుంది. నార్మల్గా చూసుకొచ్చి కూడా చెప్పొచ్చు, క్యాల్కులేషన్ చేయకోకున్నట్లా. ఇవేం క్యాల్కులేషన్ ఏం చేయకోకున్నట్ల. ఇక్కడ 10లో 10% అన్నాడు కదా, ఫస్ట్ 10,000 అన్నాడు. 10,000 అన్నాడు కదా, 10,000 మాత్రము అమౌంట్లే మీరు చేయొచ్చు. డిస్కౌంట్ అనేది ఎప్పుడైనా కానీ దేనిపైన కనుక్కుంటాం మనము, మార్కెట్ ప్రైస్ మీద. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు మనకు ఫస్ట్, 10,000 కదా ఇచ్చింది ఫస్ట్, 10,000 కదా రాయితీ అనేది. సో 10,000 ఎంత అవుతుంది, 50,000 కదా, ఇంటూ ఎంత 100. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు కూడా క్యాన్సల్. 5 అనుకుంటాను, 5 2 10 అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినట్ల, 20% ఇచ్చినట్ల. ఇక్కడ 20%, రెండవది 25%, మూడోది ఏమన్నాడు 10% 10% అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు 10 15 అన్నాడు. 10 15 అంటేనే 25. వాళ్ళు మళ్ళీ ఇంకోటి దాంట్లో 25 నుంచి మళ్ళీ తీసేయాలి కదా, మైనస్ వస్తుంది కదా, తర్వాత తీసేయలే లేదా. అంటే మ్యాక్సిమం ఏది ఎక్కువ ఉండదు, 25% ఉండదు. అంటే మిగిలిన 3 ఆప్షన్స్ పర్సెంటేజ్లు ఇచ్చినాడు. ఫస్ట్ మాత్రం డబ్బులు ఇచ్చాడు కదా, దాన్ని మీరు ఏం చేస్తారు, పర్సెంటేజ్లే కన్వర్ట్ చేయండి, 20% వస్తుంది. మిగిలినవన్నీ ఏమవుతాయి, వాడు ఆల్రెడీ పర్సెంటేజ్లోనే ఇచ్చాడు కదా, సో రెండవది ఎక్కువ అవుతుంది అనమాట. రైట్. 83 ఏమి ఇచ్చాడబ్బా, ఒక టోకు వ్యాపారి, ఒక దుకాణదారుడు ప్రకటిత వేళ 16,000 ఉన్న ఒక టీవీని, 16,000 ఉండదంట, టీవీ ఎంత ఉండదంట, 16,000 ఉండదంట. ఏం చేస్తారంటే దీనికి తర్వాత డిస్కౌంట్ ఇచ్చారంట 20%, 20% మళ్ళీ 10% అన్నాడు. సో 20% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది, 4/5 ఏమంటారు. తర్వాత మళ్ళా 20%, 10% మళ్ళీ 10%. సో 10%, 20 20 10 నాకేమి 20 10 ఇంగ్లీష్లో 20 రైట్. తెలుగులో 3 ఇచ్చినాడు, రైట్ రైట్ ఒకటే ఇచ్చినాడు కదా, రైట్. ఇది తెలుగులో తప్పించినాడు నా దాంట్లో, రైట్. 20% 10% డిస్కౌంట్ ఇచ్చినాడు. చెప్పండి ఎంత అవుతుంది, కోట్లు కొట్టండి. 5 మూల 15, 5 10 ఎంత వస్తారా మొత్తం ఇది చేస్తే 11,520. అంతేనా, ఏమంటారు. ఇది ఏంటిది, ఇది నార్మల్గా మార్కెట్ ప్రైస్ 16,000 ఉండదు, వాడు ఎంతకరికి 11,520 రూపాయలు కొనుక్కున్నాడంట. కొనుక్కుని దానికి ఎంత కమ్మినాడంటారా, 12,000, 15,000 కమ్మినాడా, 15,000 కమ్మినాడంట. అప్పుడు లాభం ఎంత వస్తుంది చెప్పండి, ఎంత లాభం వస్తుంది. ఏది రవాణా ఖర్చు ఇచ్చినాడా, రైట్. రవాణా ఖర్చు కూడా ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చినాడు రవాణా ఖర్చు, 480 రూపాయలు ఇచ్చాడు. సో మొత్తం ఎంత అవుతుంది, ఇంకా 12,000 కదా ఇది. సో 12,000 అవుతుంది. సో 12,000 కొని 15,000 కమ్మినట్టు ఎంత వస్తుంది లాభము, బై
ఇంటూ సో 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సల్ 3 ఒకట్ల 3 4 4 రెంట్ల 4 5. సో ఎంత పర్సెంట్ వస్తుంది? 25%. ప్రాబ్లం 85 ఏమి ఇచ్చినాడు చూడండి. ఒక వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు మార్కెట్ ప్రైజు? 400 అంట. ఏం చేసినాడంటే తర్వాత ప్రకటిత ధర పైన 12% మరియు 20% చొప్పున వరుస రాయితీలు ఇచ్చిన తర్వాత విక్రయిస్తాడంట. అంటే సో ప్రకటిత 12% డిస్కౌంట్ అన్నాడు. సో 12% డిస్కౌంట్ అంటే ఏమి రాయాలా? చెప్పు 88 ఫస్ట్ 12% చెప్పు, మళ్ళీ ఇంకెందుకు 100 నుంచి ఎందుకు తీసేస్తావు? నార్మల్గా చెప్పు. 12% అంటే ఏమవుతుంది? 3/20 అంటే ఏమవుతుంది? రైటా 17/3/20నా 25 రైట్. అయితే 22/25 తర్వాత చెప్పండి. నెక్స్ట్ ఏం రాయాలా? 4/5 డిస్కౌంటే కదా ఇచ్చేది. మీకు చెప్పినాను కదా ఆల్రెడీ, మరీ చెప్పాలి ప్రతిసారి. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్ముతున్నాడు అంట. అట్లా అమ్మడం వల్ల మనకి లాభం వస్తుంది అంటున్నాడు ఫస్ట్. అయితే ఫస్ట్ చూడండి, ఇటు ఈ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి. 25 ఒకట్ల 25 16 16 కదా రైట్ 16. నెక్స్ట్ పోతుంది ఈ వాల్యూ ఏమన్నా పోకుంటే ఏం చేయాలి? అట్లా పెట్టండి 16 × 22 × 4/5. ఇది ఏమి సెల్లింగ్ ప్రైస్? ఇది ఏంటిది? ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది దీన్ని అమ్మినారు. ఇప్పుడు అమ్మితే ఏం లాభం వచ్చిందంట? 10% ప్రాఫిట్ వచ్చిందా? 10% లాభం అన్న. 10% లాభం అంటే ఏమవుతుంది? ఇప్పుడు 1/10 కదా. సో ఈ 1/10 అనేది ఏదైతుంది? కాస్ట్ ప్రైజ్. 1 అనేది ఏమవుతుంది? ప్రాఫిట్. అప్పుడు ఎంత అవుతుంది సెల్లింగ్ ప్రైజ్ అనేది? 11 భాగాలే కదా ఇది. సో ఆ 11 భాగాలకి ఏమంటున్నారు మనకి చెప్పండి? 16 × 22 × 4/5. అయితే మనం ఎన్ని భాగాలు కనుక్కోవాలా? 10 భాగాలకి ఎంత అంటే చూడండి, ఇది ఇంటి దగ్గర చేయాల్సింది. తర్వాత దీన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి, దీన్ని కింద వేయాల. అంతేనా? అందుకోసమే అప్పుడు కుట్టద్దని చెప్పింది. చెప్పండి 5 × 10 11 × 22 4 × 8 8 × 16 అంటే 16 × 16 16² అంటే ఎంత? దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 256 రైట్. క్వశ్చన్ నెంబర్ 86 చూడండి, ఏమి ఇచ్చినారా? ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర పైన 20% 25% డిస్కౌంట్ ఇచ్చినారంట. ఆ రెండు డిస్కౌంట్లు కలిపి ఒకే డిస్కౌంట్కి ఈక్వల్ అయిన అమౌంట్కి అంటే ఎంత? 250కి ఈక్వల్ అని చెప్తున్నారు అనమాట. సో ఆ రెండు డిస్కౌంట్ ఇస్తే ఎంత డబ్బు అయితే వస్తానో అది 250కి సమానం అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి 20% ఇంకోటి ఎంత? 25% డిస్కౌంటే కదా అనేది. సో మనకి సింగిల్కి 250కి సమానం అంటాడు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వస్తుందో కనుక్కుందాం. మొత్తం ప్లస్ కదా, -2 - ఏమవుతుంది? ప్లస్ 25 రెంట్ల 50 అంటే ఎంత వస్తుంది? 500 అంతే కదా. 25 × 20 చేసి 500/100 అంటే 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్. ఎంత వస్తుంది మొత్తం? 45 45 నుంచి 5 పోతే ఎంత వస్తుంది? అంటే 40% డిస్కౌంట్ ఇచ్చినట్ల. సో ఆ 40%కి ఎంత అంటున్నాడు అమౌంట్? వాడు 250 అంటున్నాడు. ఏది ఇది? డిస్కౌంట్. 40% అనేది ఏమి? డిస్కౌంట్. ఇప్పుడు 100% కనుక్కుంటే ఏమొస్తుంది మనకి? అది డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది ఎప్పుడైనా కానీ? మార్కెట్ ప్రైస్ వస్తుంది. రైటా? సో మనకి మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది చెప్పండి? ఏమంటారు? మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 0 క్యాన్సరా? ఇక్కడ పోతుందా? ఏం పోదా? పోతుందేం పోదా? పోదా సార్ చెప్పండి. 250 మీరు చేయరు, మీరు 100/40 0 క్యాన్సల్. 4తో పోదా? 625 రూపాయలు. ఏడిది ఇది? ఏడిది అది మార్కెట్ ప్రైస్? చెప్తావు లేదనుకుంటే నరసింహ ఏడిది అది? ఏటికైతే మార్కెట్ ప్రైస్ అది? ఏంటికైతే మార్కెట్ ప్రైస్? ఏడిది ఇది? 40% అనేది ఏడిది? చూడండి ఇట్లా ఉంటుంది అనమాట మన క్లాస్ చెప్తుంటే. 40% అనేది ఏది? అది. సో డిస్కౌంట్ అనేది ఎప్పుడైనా దేంతో రిలేట్ అయి ఉంటుంది? అర్థమైందా? వాడు ఇప్పుడు కనుక్కోమని చెప్పింది ఏది? క్వశ్చన్లో చూడండి. అయితే ఆ వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ప్రకటిత ధర అనేది కొనుగోలు ధర కంటే 25% ఎక్కువ ఉంటుందంట. రైటా? ఇప్పుడు 625 అనేది మార్కెట్ ప్రైస్ మీకు.
రైట్. బట్ వాడు కనుక్కోమన్నది ఏమి కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. సో ఆ కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. కాస్ట్ ప్రైస్ కంటే ఈ మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఎక్కువ ఉండదంట, 25% ఎక్కువ ఉండదంట. సో 25% అంటే ఎంత నార్మల్గా 1/4 కదా. సో 1/4 అంటే ఇక్కడ చూడండి 1/4 అన్నప్పుడు ఈ 1/4 అనేది ఏంటిది మార్కెట్ ప్రైస్. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎన్ని భాగాలు అవుతుంది, ఎన్ని భాగాలు అవుతుంది? వాటి అడిచిన క్వశ్చన్ ఎగ్జామ్ కరెక్ట్ చూడండి ఏమి ఇచ్చాడు చెప్పండి ఒకసారి. ఏది ఎక్కువ అనేది అన్నట్టు రాయాలి. చెప్పండి ఏమి ఇచ్చాడు. ఎక్కువ ప్రకటిత ధర కొనుగోలు ధర కంటే ఎక్కువ ఉండదు అంటున్నాడు. ఓకే, అయితే ఇది మనకి కాస్ట్ ప్రైస్ రైటా. ఇది కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ అనేది రైటా. కాస్ట్ ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉండదంట. ఎంత ఎక్కువ ఉండదు మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే? ఒకటి ఎక్కువ ఉండదు. సో రైటా. ఇది 4 భాగాలు, ఇది ఎన్ని భాగాలు అవుతుంది 5 భాగాలు. సో మనకి 5 భాగాల వాల్యూ ఎంత ఇచ్చినాడు రైటా. 5 భాగాల వాల్యూ ఎంత ఇచ్చినాడు 600. మనం ఎన్ని భాగాలు కనుక్కోవాలా అంతే కదా. కొనుక్కునండి 5 ఒక అట్లా అంతేనా. 125 4 ఎంత అవుతుంది అంతే కదా. 100 × 4 400, 25 4 మళ్ళీ 100, 400 + 100 500. ఏది 500 అనేది కాస్ట్ ప్రైజ్ రైట్. 88 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఒక టేబుల్ ధర 3200 అంటారా. ఏమి ఇచ్చాడంటే తర్వాత చెప్పండి, డిస్కౌంట్ ఇచ్చాడంట. 2 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత విక్రయించబడింది. ఒక డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఒక డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఉన్నా. 10% అంటే ఏమవుతుంది 9/10. ఇంకొక డిస్కౌంట్ ఎంత తెలియదు కాబట్టి 100 - x/100 అయిన తర్వాత ఎంతకు అమ్ముతుందంట 2448 రూపాయలకు అమ్ముతారంట. కనుక్కునేడండి 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సరా క్యాన్సర్. ఇప్పుడు చూడండి 10ని ఇక్కడ పంపించేసాను డైరెక్ట్ బై × 10 అవుతుంది. బై ఇక్కడ 32 × 9 ఏం నడుస్తానా చేయండి. కొట్లు కొట్టండి. వాడు ఏమి చెప్తున్నాడు వాడు తర్వాత తింటుంది మాట. కొట్లు కొట్టు. 9 గంటల 18 64 అవుతుందా. 9 7 63 9 గంటల 18. నెక్స్ట్ 8తో పోతుందా. 8 3 24 8 4 32 8 4 32. నెక్స్ట్ 2 2 4 2 5 10 2 1 2 2. సో 17 5 85. సో x ఎంత వస్తుంది, ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది? ఇంకొకటి 15% డిస్కౌంట్ రైట్. క్వశ్చన్ నెంబర్ 90 చూడండి ఏమి ఇచ్చాడు. ఒక వస్తువు యొక్క ముద్రణ ధర 3000 మార్కెట్ ప్రైస్ చేసినాడు. మనకి ఎంత ఇచ్చాడు 3000 అంట. తర్వాత ఏం చేసినాడంటే డిస్కౌంట్ ఇచ్చినారంట. 3 డిస్కౌంట్ ఇచ్చినారంట. చూడండి ఏమి ఇచ్చాడు 20%, x%, 5% అన్నాడు. సో 20% అంటే ఏమవుతుంది 20% అంటే ఏమవుతుంది 4/5 రైట్. తర్వాత x% అనేది కాబట్టి 100 - x/100. ఇంకోటి ఎంత 5% అనేది. సో 5% అంటే ఏమవుతుంది 19/20. చేస్తే ఎంత వస్తుందంట 17 7 177.74 వస్తుందంట రైటా. సింపుల్. ఇక పాయింట్ తీసేస్తాను, 2 సున్నాలు తీసేస్తాను. తీసేస్తే లేదా అవసరం లేదు రైట్. ఇప్పుడు కొట్లు కొట్టండి ఆర్డర్ పోతాను. 5 ఒక అట్లా 5 6 30 20 ఒక అట్లా 20 3 60. ఈ విధంగా తీసుకుంటా అంటే ఏం ముగిలేదా 3 4 19. 3తో పోతుందా పోతుందే పోదా 3తో పోతుంటే చూడండి 3 5 15 3 9 27 రైట్. 3 5 15 3 9 27 3 2 6 3 24. నెక్స్ట్ 4తో పోతుంది కదా 4 1 4 19 అయితే 4 4 16 4 32 4 2 8. నెక్స్ట్ 19తో పోతుంటే డైరెక్ట్ 19 ఏళ్ళ 19 ఎంబల చెప్పండి నర్సనా 19 ఎంబల అయితే 100 ఎక్కువైపోతుంది 19 ఏళ్ళ. నెక్స్ట్ ఆట అవుతుంది ఎంత ఇచ్చాడా ఏమంటారు 19 ఎంబల 19 దారులు పోతుంది ఏమో చూడండి 19 ఏళ్ళు 133 19 ఎంబల అంతే కదా 152 వస్తుంది సరిపోతుంది. సో ఎంత పర్సెంట్ వస్తుందిరా 22నా అంతే కదా 100కి 78 ఎంత తక్కువ ఉండదు 22%.
బాగా నిద్ర పెట్టినట్లు అందరికీ. రైట్, క్వశ్చన్ నెంబర్ 91, 92 చూడండి. కొంచెం జాగ్రత్త చూడండి, అంటే ఈజీగానే ఉంటుంది మనకి. జాగ్రత్త అంటే చూడండి, ఒక వస్తువు యొక్క 3 వరుస రాయితీలకు లోబడి ఉంటుందంట, అంటే 3 డిస్కౌంట్స్ చేయడానికి అర్థం. ఇచ్చినాక మార్కెట్ ధర అనేది చూడండి, మార్కెట్ ప్రైస్ 12,500 ఉంటుందంట. తర్వాత ఏమైందంటే అది 2,366.8 రూపాయలు తక్కువగా చెల్లించాలి అంట. అంటే అంత డిస్కౌంట్ ఇచ్చినట్ల. ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్ల? 2,366.6 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినట్లు. మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినట్టు చెప్పండి? 12,500. ఇప్పుడు చూడండి, అంత తక్కువగా చెల్లించాలన్నప్పుడు తర్వాత దీంట్లో నుంచి తీసేసి అవతలకు వాల్యూ రాయాల్సిన అవసరం లేదు. ఎంత తక్కువ చెల్లించాలి, ఎన్ని డిస్కౌంట్ ఇచ్చినట్టు చెప్పండి, నేను చెప్తాను. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్రా? 12%. సో 12% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది చెప్పండి? 12% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది? 3/25 అంటే ఏమని రాయొచ్చు? 22/25 అని రాయకూడదు. నాకు తెలిసి మీరు చెప్తారని 3/25 ఎందుకనక అంటే అవుతున్నాక ఎంత తక్కువ అమౌంట్ ఇచ్చినాడు అనకసిన మాత్రమే చెప్తున్నాడు. సో అందుకోసం చూసి జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ ఒకవేళ చూడండి, ఆ 3,200 తక్కువ ఇచ్చింది కదా, 2,366 సంథింగ్ ఇచ్చాడు కదా, అది దీంట్లో నుంచి తీసేసిన తర్వాత యువతలకు రాసుకోవాలి. అప్పుడు మీరు 100+ చేయొచ్చు. సో మన డైరెక్ట్ మనకి ఎంత డిస్కౌంట్ ఇస్తే ఏం రాయాలి? 3/25 అని రాయాలన్నమాట. రైటా? సో మనకి ఎంత డిస్కౌంట్ ఇస్తాడు? 3/25. తర్వాత మళ్ళీ ఇంకో ఎంత డిస్కౌంట్ ఇస్తాడు? 6%. సో 6% అంటే ఏమవుతుంది? 3/8 చెప్పు. మళ్ళీ ఇంకొక డిస్కౌంట్ కూడా ఇస్తాడంట. ఎంత డిస్కౌంట్ ఇస్తాడో తెలీదు, కాబట్టి ఏమవుతుంది? X/100 డిస్కౌంట్ ఇస్తాడు. అప్పుడు ఎంత తక్కువ ఇస్తాడంటే డబ్బులు ఎంత వస్తుంది? డబ్బులు 2,366.8. సో 8 ఒక పాయింట్ తీసి 0 తీసేసిద్దాం ఇక్కడ, అంతేనే లేదా? చేయండి. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 ఉండే కదా, 2 0 క్యాన్సల్. నెక్స్ట్ 5తో కొట్టండి, 25 5 క్యాన్సలా? అంతే. 3 9 తీసుకొని వచ్చి పెట్టండి. రైటా? పోతుందా? పోదా? చేయండి. 9 2. నెక్స్ట్ 9 2 18. 9 6. నెక్స్ట్ 2 9. 9 ఏం చెప్తున్నారు? 9 2. మిమ్మల్ని నమ్మకపోతే నాకు చూసి చెప్పండి. 9 2 18 ఎంత? మీకు 56. 9 6 54 అంటే ఎంత అవుతుంది? 28 అవుతుంది. 9 3 27. 9 2 18. మనకి ఎంత వచ్చిందిరా? 2,632. ఏడిది ఇది? ఎక్స్ వాల్యూ ఇది. అంటే ఎక్స్ అని కసింటే ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు? 2,362 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది మనకి. రైట్, 2,632/12,500 కసింది 2 తీసేసేయండి. మనకి ఆప్షన్స్ పాయింట్లో ఇచ్చినాడారా? పాయింట్లోనే ఉంటుందా? అప్రాక్సిమేట్ వాల్యూ ఏమని కనుక్కోమన్నాడా? ఏమరా? అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోమన్నాడా? 2.5 2 మనం ఏం డిస్కౌంట్ ప్రకటన ధర కంటే అంత తక్కువగా చెల్లించాలి. అమౌంట్ కరెక్టేనా మనం రాసలేదు? 8 కరెక్టే. 88 రాసినానా? 2,366 కదరే, ఇది 6 రాయాలి కదా. 2 వస్తుంది. మనం ఏం మిస్టేక్ చేసినాం? ఆగు, సర్లే కొద్దిగా ఆగు. నార్మల్గా మనము నార్మల్ మెథడే చేద్దాము. దీన్ని తిట్టబెట్టు. దీన్నింటికి 12,500 కదా రాసిండేది. ఇది ఇట్లా చేస్తే రావట్లేదు కదా. మనకి ఎంత ఫస్ట్ % డిస్కౌంట్ ఇచ్చినది ఎంతరా? 12%. సో 12% అంటే ఏమని రాయాలా? 3/12,500లోనా? 22/25. ఇంకా 53/25.
కాదు 43 47/50 ఇంకా x బై అంటే 100 మైనస్ ఎక్స్ కదా 100 మైనస్ ఎక్స్ బై 100. సో మనకి ఎంత తక్కువ ఉండదు అనుకోవచ్చు అంటే 12,500. ఎంత చెక్కు చెల్లించాలంట చెప్పండి అది వాల్యూ 2366.8 కదా. అంటే ఇక్కడ 0 పెట్టుకున్నాను నార్మల్గా. 10 నుంచి 8 పోతే 9 నుంచి 6 పోతే నెక్స్ట్ 9 నుంచి 6 పోతే 4 నుంచి 3 పోతే 1 అంతేనా. సో 0 1 అంటే 10133.2 అంతేనా. ఆ అమౌంట్ వేసుకొని చేయాలా రైటా. సో ఇక్కడ పాయింట్ పోవాలంటే సో ఇక్కడ 0 తీసేసేయండి ఒక 0 ఉంటుందని అర్థం. సో ఇక్కడ చూడండి 25 ఐదులా 125 2 సున్నాలు ఉంటాయి. ఇడొక 0 క్యాన్సల్ 51 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మీరు చెప్పండి ఇక్కడ 22 47. సో డైరెక్ట్ కొట్టండి 22 11 తను పోతుంటుంది ఏమో చూడండి దీన్ని 11 9 99. సో 23 అంటే 22 కదా 11 ఎట్లా 22 మరి 11 గంటల 11 11 అంటే 22. సో 11 అంటే 22 మళ్ళీ 2తో కొట్టండి దీన్ని 2 4 8 2 6 12 0 2 6 12. సో నాకు తెలిసి ఈ 47తో డైరెక్ట్ పోతుంటుంది 101తో చేసి ఏమొస్తుంది 4747 వస్తుంది కదా 47 101తో చేయండి ఏమొస్తుందా 4747 వస్తుంది. అంటే 101 కంటే తక్కువ ఉండాలా ఇంకా అంటే 100 కంటే తక్కువ ఉండాలా 100 కంటే తక్కువ అంటే 99 తీసుకుంటే 9,063 పోదు. ఒకవేళ 98 తీసుకుంటే 8,056. సో 47 ఇంటూ 98 చేయండి ఎంత వస్తుంది 756 9,063 832 అంటే పోతుంది రైట్ ఇది పోతుంది. సో 98తో పోతుంది కదా. సో 98 వచ్చేదంటే ఎంత పర్సెంట్ వస్తుంది 2% వస్తుంది అనమాట. రైట్ సేమ్ 92 ప్రాబ్లం కూడా ఇట్లా ఉంటుంది చూడండి. ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర 10,000గా ముద్రించారు 10,000 అంట. తర్వాత ఏమైందంట దానిపైన 3 వరుస రాయితీలు ఇచ్చారంట 20% 10% K% ఇచ్చారంట. అది 6,120 అవుతుందంట తర్వాత. సో ఫస్ట్ ఎంత 20% అన్నాడు. సో 20% అంటే ఎంత అవుతుంది 4/10% కదా తర్వాత నిండేది. సో 9/. సో నెక్స్ట్ K% అన్నాడు కాబట్టి 100 మైనస్ K/. అది ఎంత అవుతుంది అంటే 6,120 6,120 అవుతుందంట. సో చేయండి మీకు ఎక్కడైతే ఇక్కడ 2 సున్నాలు కదా 2 సున్నాలు క్యాన్సల్ ఇంకొక 0 1 క్యాన్సల్ 5 1 అట్లా 5 2 10. సో ఈ 2తో పోతుంది కదా కొట్టండి ఇక్కడ 2 3 6 0 2 6 12 నెక్స్ట్ 4తో పోతుంది కదా. సో 4 7 28 4 6 24 4 5 20 నెక్స్ట్ 9తో పోతుందినా 9 8 72 9 5 45. కాబట్టి కే అనేది ఎంత వస్తుంది 15% అనేది వస్తుంది అనమాట. వాడు కే వాల్యూ అడిగినాడా. అయితే చూడండి K+20% ఒకే రాయితీగా ఇస్తే వస్తువు యొక్క అమ్మకపు ధర అనేది ఎంత అవుతుంది అని కష్టం. ఇప్పుడు చూడండి మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చిండేది 10,000. వాడు ఏమి ఇస్తాడు ఇప్పుడు K+20 20% అన్నాడు. ఆల్రెడీ మనకి K అంటే ఎంత వచ్చింది +20 ఎంత అవుతుంది ఎంత వస్తుంది 35% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 35% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది సింపుల్ ఎక్కువ ఆలోచించండి 65/100 కదా అంతే కదా. మనకి ఇక్కడ సున్నాలు ఉన్నప్పుడు మా నార్మల్ ఏం కూటొద్దండి సింపుల్ 0 0 అంటే అది ఎంత అవుతుంది రైట్. 94 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు మనకి. ఒక ముద్రణ ధరపై 2 వరుస రాయితీలు ఇచ్చాడంట. అది 2% అంట. ఒక వస్తువుపై అదే వస్తువుపై పొందే ఏకైక రాయితీ సొమ్ము 350 రూపాయలు అంటున్నాడు. ఎంత అంటున్నాడు 350 రూపాయలు రాయితీ 350 రూపాయలు పొందుతున్నాడు అంటే ఆ వస్తువు ఎంత పడుతుంది ఇప్పుడు. అయితే దాని యొక్క ముద్రణ ధర మార్కెట్ ప్రైస్ ఇచ్చేసినాడు కదా. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినట్లా 800 అంట. డిస్కౌంట్ 2 ఇచ్చినాడంట. సేమ్ ఇచ్చినాడు అన్నప్పుడు మనకి ఏమని చెప్తే చెప్పండి దీనికి స్క్వేర్ వేసి అయిపోతుంది కదా అంతేనా లేదా అంతే. అప్పుడు అది ఎంత 350 రూపాయలు డిస్కౌంట్ వస్తుందంట. 350 రూపాయలు డిస్కౌంట్ అంటే ఎంత పడుతుంది అది పడేది 800 అంట. 350 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే ఎంత పడుతుంది అది 450 రూపాయలు డిస్కౌంట్ పడుతుంది అంతేనా లేదా. కొట్టండి ఏమైపోతుంది 0 0 క్యాన్సల్ ఏం మిగులుతుంది అప్పుడు
100 మైనస్ ఎక్స్ బై 100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా 45/80 కొట్లు కొట్టండి ఏడబోదా 5/9 45 5 కార్ల 5 6 30 అంటే చూడండిగా 100 మైనస్ ఎక్స్ ఇదంతా ఏం అవసరం లేదు స్క్వేర్కి దీనికి పోతే ఏమొస్తుంది 3/4 కదా వచ్చేది అంతేనే 3/4 వస్తుంది ఇప్పుడు మనం 100 అవతలం పంపేయాలి కదా పంపేయండి 4 కార్డు 4 2 4 5 25 ముళ్ళ 75% అంటే డిస్కౌంట్ ఎంత వచ్చి అట్లా అంటే 25% డిస్కౌంట్ ఇచ్చినట్లు చూడండి 95,000 ఏముండదు ఒక వస్తువు యొక్క ముద్రణ ధర ఇచ్చాడు మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు రా 1500 సో 1500 ఇచ్చినాడు తర్వాత ఏం చేసినాడంట డిస్కౌంట్ ఇచ్చినాడంట 2 రాయితీలు ఇచ్చినాడంట ఎంత ఇచ్చినాడు X% ఇచ్చినాడు కాబట్టి మనకి ఏమవుతుంది బై హోల్ స్క్వేరా ఇది బాగా చెప్తారు ఇటు వరకు తర్వాత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత ఇచ్చినాడు డిస్కౌంట్ విలువ 587.40 దాన్ని మనం ఏమిటో నుంచి తీసేయాలా తీసేసి ఎంత వచ్చేది మీకు 1412 అదే వచ్చినది కరెక్ట్ చెప్తారా మీరు తప్పు చెప్తారే నాకు ఇది కాదులే ఎంత తీసేయాలా 500 పైన తీసేది అన్నికి 1400 500 పైన తీసేసి ఎంత వస్తుందరా 912.60 నన్ను లెక్క వేసుకొని చేస్తే అయిపోయాక పనికి మళ్ళీ మనం కరెక్ట్ చెప్పాక కదా సో ఇక్కడ 12 ఇక్కడే 0 ఉండేది పాయింట్ తర్వాత ఇక్కడ ఉంది గుర్తుపెట్టిన అయితే ఏమన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ ముద్రిత వేల పైన ఓన్లీ X% డిస్కౌంట్ ఒకటే ఇస్తే కినా ఎంత అవుతుంది అంటే మనం ఫస్ట్ అయితే ఎక్స్ వాల్యూ అయితే కనుక్కున్నా అనవసరమా ఆన్సర్ చెప్తూ కదా ఎక్స్ వాల్యూ అయితే వచ్చింది నీకు రైట్ చూడండి ఎట్లా చేస్తారు చూడండి ఇప్పుడు మీరు చేయడానికి రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1500 ఇతరం పంపించండి డైరెక్ట్ ఏమవుతుంది బై అవుతుంది కదా ఇక్కడ చూడండి 0 అవసరం లేదు కదా పాయింట్ ఉన్నదంటే ఉన్నఒకటే లేకున్నట్టు సో కొట్లు కొట్టండి ఏమవుతుంది ఏమిడతా పోతా పోతే చూడండి ఏమిడతా నవ్వుతాను గుర్తు పోతుంది ఏమిడతా పోతుంది 15 ఒక అట్లా 15 6 90 12 అవుతుంది అంటే పోదు అప్పుడు 0 పెట్టుకోవాలా 12 నెంబర్ల 10 అవుతుంది కదా 15 నెంబర్ 120 అవుతుంది కదా పోదు అయితే కంప్లీట్ పోదు కంప్లీట్ ఆడిపోతుంది పోదు మనకి కంప్లీట్గా పోదు సో చేయకూడదు మనకి 3తో పోతుంది 3 5 15 చెప్పండి 3 3 9 3 4 12 3 2 6 నీటి పాయింట్ ఉంటుంది చూడండి నీటి మర్చిపోయాం కదా పాయింట్ ఉంటుంది అదా సో పాయింట్ ఉంటుంది కాబట్టి 2 అవుట్లకి ఏం చేస్తారు 10తో నిండి చేయండి సో 10తో నిండి చేస్తారంటే ఇది ఎగిరిపోతుందని లేదా 0 ఎగిరిపోతుందని లేదా సో పాయింట్ దానికి 0 అంటే పాయింట్ ఎగిరిపోతే దీనికి 0 వస్తుంది చేయండి నెక్స్ట్ ఏం వస్తుంది మరి 3తో పోతుందా ఏమిటితో పోదు ఇంకా ఏమిడితేనన్నా పోతుందే పోదారా సర్లే చూడండి ఇక్కడ 100 మైనస్ ఎక్స్ కదా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3042 ఎంత ఉంటుంది 5000 ఇంటూ 10 అంతేనే సో 3 సున్నాలు క్యాన్సల్ 5 ఒక అట్లా 5 2 10 2 4 2 4 8 0 2 ముళ్ళ 6 అంతేనే దీనికి ఏమైనా డైరెక్ట్ వర్గం ఏదైనా వస్తుంది వర్గం కనుక్కున్నాడు దీనికి 6084కి వర్గం కనుక్కున్నాండి వర్గం కనుక్కున్నాలంటే ఎట్లా కనుక్కున్నా మనకి యూనిట్ డిజిట్ 4 ఉండేది ఎన్ని వస్తాయి 2 వస్తాయి కదా 2 అనేది వస్తుంది 8 కాడు కూడా వస్తుంది ఇప్పుడు మళ్ళీ 60 అనేది ఉన్నది సో 60 అనేది దేనికి స్క్వేర్ దగ్గరగా ఉండదు చెప్పండి దేనికి దగ్గరగా ఉండదు 7 అనే సో అంటే ఇప్పుడు 7 పెట్టాలా ఇది కూడా 7 కూడా పెట్టాలా మరి ఏం చేయాలి యాడ్ తీసుకున్నా 72నా 78 చెప్పండి 72నా 78 78 అప్పుడు ఎక్స్ వాల్యూ అర్థమైతే 78 తీసుకుంటే కినా ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 22 అవుతుంది వాడు అడిగింది ఏమి 1500లోనా 22% డిస్కౌంట్ ఎంత ఇస్తాడండి 22% డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ అని అడిగింది అది
అయితే రాయితీ ఇస్తే అమ్మకపు ధర ఎంత అన్నాడు. సో అమ్మకపు ధర అంటే తీసేయాలి. ఎంత వస్తుంది అప్పుడు తీసేసిగిన 70, 68, 78. సో ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సర్. 15 ఎంబల 120. నెక్స్ట్ 15 వేల 15 ఆర్ల 90, 15 వేల 105. సో 105 యాడ్ చేసినాను 12 కదా. సో 1170 రూపాయలు. రైటా? మీకు ఈ స్క్వేర్లు తెలుసు కదా మీకు కనుక్కునేది. అంటే ఒకవేళ ఇక్కడ పోలేకున్నప్పుడు మీరు ఏం చేస్తారనుకోండి 100 ఉంటుంది కదా. సో 100ని ఇక్కడ పంపిస్తే క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది కదా. అప్పుడు డైరెక్ట్ మనకి స్క్వేర్ అనేది వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఏదో ఇచ్చాడంటే అయితే గరిష్ట తగ్గింపు దేంట్లో ఉంటుందని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినాడు. ఒకటి ఏది ఇచ్చినాడు రా? ఆప్షన్ ఏ 22%. ఇంకోటి 25. ఫస్ట్ ఆప్షన్ ఇది ఇచ్చినాడు. చూడండి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఒక డిస్కౌంట్లో కన్వర్ట్ చేయాలి కదా మనము. ఎంత వస్తుంది చెప్పండి? 41.5 వస్తుంది. చేసినావా? సో 41.5% ఉంటుందంట. రైట్. నెక్స్ట్ చూడండి 2వది, 3వది, తర్వాత 4వది. మీకు వస్తువులు ఇచ్చినారట. ఏమి ఇచ్చినాడు చూడండి. 3 కొంటకి 2 ఫ్రీ, 5 కొంటకి 4 ఫ్రీ, 4 కొంటకి 3 ఫ్రీ అని ఇచ్చాడు. మీకు ఎప్పుడైనా కానీ వస్తువులు ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుంది? మీకు ఎప్పుడైనా కానీ డిస్కౌంట్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే మీకు ఏమని చెప్పిన ఇంతకు ముందు కూడా చెప్పిన డిస్కౌంట్ పర్సెంటేజ్ కనుక్కున్న వస్తువులు ఇచ్చినప్పుడు ఫస్ట్ పైన ఉచితంగా ఎన్ని ఇచ్చాడో పైన రాస్తున్నా. రైటా? ఉచితంగా ఎన్ని వస్తువులు ఇచ్చాడో పైన రాస్తున్నా. కింద ఏం రాయాలా? మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయి, మొత్తము ఎన్ని వస్తువులు ఇంటూ 100 వేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి అప్పుడు? 2 ఆప్షన్ బై 3 అంటే 3 కొంటకి 2 ఫ్రీ అంటున్నాడు. అంటే 2 ఫ్రీ అనేది ఏం చేయాలి? పైన 2 రాయాలా. మొత్తం వస్తువులు ఎన్ని ఉన్నాయి ఇంటూ అంటే ఎంత వస్తుంది చెప్పండి? 40% డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ. రైటా? రైట్. నెక్స్ట్ చూడండి 3వది ఏమి ఇచ్చినాడు ఆప్షన్? 4 ఫ్రీ అంట. మొత్తం కొనిండేది ఎన్ని? 9. 4/9% అంటున్నాడు. ఎంత? 4/9% అంటే చెప్పండి ఏమవుతుంది? 9 వచ్చిందంటే 11. సో 44.44%. రైటా? రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చినారు? 3 ఫ్రీ అంట. కొనిండేది 4 కొనాలంట. అంటే ఏమైతుంది? 3/. సో 3/7 అంటే ఎంత అవుతుంది పర్సెంటేజ్ చెప్పండి? 42.8 అంటే సంథింగ్ 42. అయినా ఇది అవసరం లేదు. ఎందుకంటే గరిష్టంగా ఏ రాయితీ వస్తున్నది మనకి ఇక్కడ. సో ఆప్షన్ సి అనమాట. రైట్. నెక్స్ట్ లెక్క కూడా చూడండి. అట్లా సేమ్ 100 లెక్క కూడా ఏముండదు మనకి. ఏమిచ్చినట్టు లెక్క? ఒక రిటైల్ కస్టమరు ఏమిచ్చినట్టు చెప్పండి? తగ్గింపు ఇచ్చాడు. 2 వరుస రాయి 2 ఇచ్చిండేది. 2 వరుస రాయితీలు 15%. బి అనేది 12, 18. 3వది 7 వస్తువులు కొంటూ చేస్తే 3 వస్తువులు ఉచితంగా పొందన్నారు. అయితే కస్టమర్కు ఏ పథకం అనుకూలంగా ఉంటుంది అని క్వశ్చన్ అడిగాడు. మీరు చేయగలుగుతారు లేదు ఇప్పుడు చెప్పండి దీన్ని. సేమ్ క్వశ్చన్ కాదు. సో హోంవర్క్ చేసుకోండి 100వది 100 హోంవర్క్. అయితే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 103. రైట్. 103 లెక్క ఏమి ఇచ్చినాడు చూడండి. ముద్రణ శాతం అడిగినాడు. అంటే మార్కప్ పర్సెంటేజ్ అడిగిండేది. సో మార్కప్ పర్సెంటేజ్ అంటే ఎప్పుడు మార్కప్ పర్సెంటేజ్ దేనిపైన కొలుస్తాం? మీకు ఆల్రెడీ మళ్ళీ చెప్తుందండి. మార్కెట్ ప్రైజు, కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కప్ పర్సెంటేజ్, ఇక్కడ డిస్కౌంట్ ఎప్పుడైనా దేనిపైన కొలుస్తారు? మార్కప్ పర్సెంటేజ్ దేనిపైన కొలుస్తారు ఎప్పుడైనా. ఇప్పుడు మనకి లాభం అనేది ఒకటి ఇచ్చినాడని మీకు అర్థమవుతుండేది. డిస్కౌంట్ పర్సెంటేజ్ కూడా ఇచ్చినాడు. ఏమి ఇచ్చాడు? డిస్కౌంట్ పర్సెంటేజ్ కూడా ఇచ్చాడు. అర్థమవుతుందండి. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ కనుక్కున్నాలంటే ఏమి ఇచ్చాడు చూడండి. 5 టీషర్ట్లు కొంటే 2 టీషర్ట్లు ఉచితంగా అని చెప్తున్నాడు. అదే అని చెప్పేది. అప్పుడు ఉచితం అనేది ఏం చేయాలి ఎప్పుడైనా పైన మొత్తం ఎన్ని టీషర్ట్లు అవుతాయి? సో మనకి డిస్కౌంట్ ఇది. డిస్కౌంట్ పర్సెంటేజ్ మార్చి మనకి ఏమొచ్చింది?
27. ఇంకొకటి ఏమి ఇచ్చాడు 20% ఏమన్నా లాభమా? సో 20% ఏమన్నాడు లాభం అన్నాడు. సో 20% అంటే ఏమని రాయొచ్చు నార్మల్గా కనుక 1/5. సో ఇక్కడ ఈ 5 అనేది ఏమి కాస్ట్ ప్రైస్ కదా. సో మనకి కాస్ట్ ప్రైస్కి ఏమిటి వస్తుంది ఇంకోటి సెల్లింగ్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ 5 భాగాలు అవుతాయి కదా, సెల్లింగ్ ప్రైస్ ఎన్ని భాగాలు అవుతుంది రైటా. ఇది చెప్తే మరి సేమ్ దీనికి కూడా డిస్కౌంట్ కదా వచ్చిండే కదా, దేనికి రేషియో వస్తుంది మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి వస్తుంది. సో మార్కెట్ ప్రైస్కి ఫస్ట్ మనకి ఏం రాయాలా సెల్లింగ్ ప్రైస్, తర్వాత మార్కెట్ ప్రైస్ అంతే కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ఎన్ని భాగాలు అవుతుంది అప్పుడు 9 భాగాలే కదా. ఇది 9 భాగాలేనా, ఇది ఏది ఇచ్చిండేది మనకి మార్కెట్ ప్రైస్ అనేది, తర్వాత ఇంకోటి ఏమే సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కింద ఎప్పటికీ ఏది ఉంటుంది ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అది రాయాల. అర్థమైనా, డిస్కౌంట్ అంటే 7 భాగాలు ఉంటాయి కదా మామూలుగా మార్కెట్ ప్రైస్ 2 భాగాలు ఏమి ఇచ్చినాడు డిస్కౌంట్ ఇచ్చినాడు, అది రాసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఇంటికి ముందు ఇదంతా ఇవన్నీ నార్మల్గా మీరు రాస్తారు. బట్ మేము నీకు ఫస్ట్ క్లాస్ చెప్పేటప్పుడు ఒకటి ఏం చెప్పింది మనకి ఎస్పీఎస్పీ అనేది క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఏం రేషియో వస్తుంది ఆ విధంగా చేయొచ్చు. లేదనుకంటే రెండింటిలో ఎస్పీఎస్పీ అనేది కామన్ ఉండదు కదా. సో ఇక్కడ 5 భాగాలు ఉండదు, ఇక్కడ వచ్చేసి 6 భాగాలు. ఇక్కడ ఈక్వల్ ఉండాలి కదా, కానీ ఈక్వల్ ఉండదు ఇక్కడ. సో లేదు కాబట్టి ఈక్వల్ చేయాలంటే దీన్ని ఏమవుతున్నట్టు చేయాలి మనకి ఇది అవసరం లేదు. 7 6లా నెక్స్ట్ 5 5లా. సో మనకి ఎంత డిఫరెన్స్ ఉండదు 17 ఏం చేయాలి కింద ఏముంటుంది ఎప్పుడైనా మార్కప్ పర్సెంటేజ్ దేనిపైన కొలుస్తారు కాస్ట్ ప్రైస్ పైన ఇంటూ 5 1 17 4 ఇదే మీకు వచ్చింది ఆన్సర్. రైట్, నెక్స్ట్ లెక్క చూడండి, సేమ్ ఇచ్చేది. ఏమిచ్చాడు, ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క సరుకు ధరను అసలు ధర కంటే 60% అధికంగా ముద్రించాను అన్నాడు. అసలు ధర కంటే ఏం చేసినాడంట 60% అధికంగా ముద్రించాడంట. అంటే దేనికి రేషియో వస్తుంది ఎన్న లెక్క రాది 104 104 చెప్పండి. 104 లెక్క ఏమి ఇచ్చినాడు అనుకంటే మార్కెట్ ప్రైస్ 60% అధికంగా ఉంటుందంట అసలు ధర కంటే. అప్పుడు 60% అంటే ఏమని రాస్తాం మనము అంతే కదా. సో మనకి కాస్ట్ ప్రైస్ అనేది చూడండి 5 భాగాలు అసలు ధర, మార్కెట్ ప్రైస్ అనేది అప్పుడు ఏమైపోతుందంట 8 అవుతుందంట అంతే కదా. అసలు ధర కంటే 60% ఎక్కువ అన్నాడు ఏది ముద్రణ ధర అనేది. నెక్స్ట్ ఏమైనా చెప్పండి 5 వస్తువులు కొంటే ఒక వస్తువు అనేది ఫ్రీ అంట. సో ఫ్రీ అన్నాడు అంటే ఒక వస్తువు ఫ్రీ అంట. మొత్తం ఎన్ని వస్తువులు అవుతుంది 6 వస్తువులు. అంటే ఇక్కడ చూడండి ఏ దానికి రేషియో వస్తుంది ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎన్ని భాగాలు వస్తుంది, ఎన్ని భాగాలు ఉన్నది 6 భాగాలు ఉన్నది. మార్కెట్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉన్నది 6 భాగాలు. తర్వాత ఏం చేస్తారు దీన్ని అమ్ముతారు కదా, అమ్మేటప్పుడు ఏం చేస్తాం మనకి రేషియో డిస్కౌంట్ ఒక భాగం మీద ఇచ్చిండేది. సో అది మనకి రెండోట్లో ఏం కామన్ ఉండదు, మార్కెట్ ప్రైస్ కామన్ ఉండదు. కాబట్టి వాడు ఖచ్చితంగా ఏం అడిగింటాడు లాభశాతం అడిగింటాడు. ఎందుకంటే మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అడిగింది లాభశాతం కానీ నష్టం శాతం కానీ. సో మనకి రెండోట్లోనే ఈక్వల్ ఉండాలి, ఈక్వల్ లేదు కదా. సో దీన్ని ఏమిటో చేయాలా 3, దీన్ని ఏమిటో చేయాలా 4. అందుకని 8 3 24 6 4 కూడా 24 అవుతుంది. సో చెప్పండి మా కాస్ట్ ప్రైస్ 5 ముళ్ళ 15, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 5 4 అంటే 15 రూపాయల వస్తువు ఎంత అమ్మినాడు అంటే ఎంత మనకి లాభమే కదా వచ్చేది. సో 5 కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది 5 1 సో 1/3 అంటే ఎంత అవుతుంది సో 33.33%. రైట్, 105 106 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడంటే 3 వస్తువులు కొంటే 13 వస్తువులు కొంటే గిన 3 వస్తువులు ఫ్రీ అంటున్నాడు. ఇప్పుడు డిస్కౌంట్ ఏమైతే చెప్పండి 3 వస్తువులు డిస్కౌంట్, మొత్తం ఎన్ని వస్తువులు అవుతాయి అంటే రేషియో దేనికి వస్తుంది చెప్పండి మార్కెట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్ అంటే ఎన్ని ఉంటాయి ఇక్కడ 16 కొంటే వాడు ఎన్నాళ్ళు దుడ్డు ఇచ్చినట్లా 13 ఈ 2 ఇచ్చినాడు మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చినాడు. డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు
14.28%. 14.28 అంటే ఎంత? 1 అంటే డిస్కౌంట్ కదా ఇచ్చిండేది ఇది కూడా. సో డిస్కౌంట్ ఇచ్చేది దేనిపైన ఇస్తారు? డిస్కౌంట్ మార్కెట్ ప్రైజ్ ఎంత ఉంటుంది? 7 భాగాలు. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడే అంటే ఎంత అవుతుంది? 6. సో ఇప్పుడు నార్మల్గా దీనికి కనుక్కోవచ్చు కదా, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కనుక్కోవచ్చా లేదా? తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చినట్టు చెప్పండి. అయితే ఒక వ్యాపారి 8.33% ఏం పొందినాడంట? ప్రాఫిట్ పొందినాడు. ఇప్పుడు చెప్పండి 8.33 అంటే ఎంత? 8.33% అంటే ఎంత? 1/12. దీనికి ఏది ఇది? ప్రాఫిట్ కదా. సో ప్రాఫిట్ అంటే ఇది వేసి దీనికి వస్తుంది అంతే కదా. సో కాస్ట్ ప్రైస్ 12 భాగాలు ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఏదైతుంది? 13 భాగాలు అవుతుంది. మనకి వాడికి అనుకోమండి లాస్ట్కి ఏం చెప్పండి. అయితే కాస్ట్ ప్రైజ్కి తర్వాత మార్కెట్ ప్రైస్కి రేషియో కనుక్కోమన్నాడు. సో మనకి ఇది రెండాట్లో సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉండదు కదా, సేమ్ చేసుకుంటే జరుగుతుంది. తర్వాత ఫస్ట్ మీరు ఈ రెండాట్లో కలిపి ఒకటి చేయాలి కదా, రెండు ఉన్నాయి కదా. ఇక్కడ దీనికి రేషియో ఉండే కదా, మార్కెట్ ప్రైస్ రెండు ఇచ్చినాడు కదా డిస్కౌంట్, ఒకటే ప్రకారం రాయండి. ఇంటి చేసి తెలుసు కదా, పొట్లు కొట్టి ఏమవుతుంది? 2 ఎంబల 6, 2 ఎంబల 16, ఇంకేడైనా పోతుందా? సో 7 ఎంబల 13 ముళ్ళ. మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? మరి ఇది మాత్రం ఎంత ఉంటుంది? సో మనకి ఏమవుతుంది? తెలిసింది అంటే 12 ముళ్ళ. మరి కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. మనకి సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది? 56 భాగాలు ఉంటుంది. వాడు అడిగింది రేషియో దేనికి రా? దేనికి? కాస్ట్ ప్రైజ్కి మార్కెట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎన్ని భాగాలు వచ్చింది? మార్కెట్ ప్రైస్ ఎన్ని భాగాలు వచ్చింది? అంతేనా? ఎడన పోతుందా? 4 మళ్ళా 36, 4 ఒకట్ల 4 16. సో 9:14. సేమ్ ఇదే మాదిరిగా 106 క్వశ్చన్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. ఇచ్చిన ఒక దుకాణదారుడు 15 వస్తువుల కొనుగోలు పైన ఒక వస్తువుని ఉచితంగా ఇస్తున్నాడు. నర్సనా ఒక వస్తువు మొత్తం ఎన్ని వస్తువులు ఉంటాయి? 16 వస్తువులు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి దేనికి రేషియో ఇచ్చినట్ల? మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి. అంటే మార్కెట్ ప్రైస్ అంటే 16 అంటే కింద సెల్లింగ్ ప్రైస్ ఎన్ని భాగాలు అవుతుంది? 15 భాగాలు అవుతుంది. తర్వాత ఏమి ఇస్తున్నాడంటే మళ్ళా 4% డిస్కౌంట్ ఇస్తాడంట. ఎంత? 4% డిస్కౌంట్ అంట. 4% అంటే ఎంత అవుతుంది? 1/25. అంటే ఇది 25 అవుతుంది. ఎంత? 24. సో మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ నార్మల్ కొట్టుకుంటే 4 6 ఇంకేడన్నా పోతుందా? 2 ఎండ్ల 2 ముళ్ళ, 5 5 5 ముళ్ళ. సో 5 2 10, 3 ముళ్ళ 9. ఇది మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఇచ్చిండేది. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? సో 35% లాభం వస్తుందంట. సో 35% అంటే ఏమని రాయచ్చు మనము? 7/20. అంటే దీనికి ఏమిటి? కాస్ట్ ప్రైస్ అనేది 20 భాగాలు ఉంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎన్ని అవుతుంది? 27 భాగాలు అవుతుంది. బట్ ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 9 భాగాలే ఉండదు. కాబట్టి ఎన్ని ఉండాలా? 27 భాగాలు ఉండాలి. ఉండదునే ఇది. లేదంటే దీన్ని 3తో నెట్ చేసి చాలు. సో ఇది చేసి ఏమొస్తుంది మనకి? 27 10 ముళ్ళ. వాడు కూడా లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎంత అని అడిగినాడు. ఇప్పుడు చెప్పండి, కాస్ట్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉంటుంది? మార్కెట్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉన్నాయి? సో 0 0. సో 2:3. రైట్. క్వశ్చన్ నెంబర్ 109 చూడండి. ఏమి ఇచ్చినాడంటే హోల్సేల్ వ్యాపారి విక్రయించే ప్రతి వస్తువు యొక్క ముద్రణ ధర 3000 అంట. హోల్సేల్ వ్యాపారి స్టాక్ క్లియరెన్స్ సేల్కి ఆఫర్ చేస్తున్నాడు అంట. ఆఫర్ ఏం చేసినాడంటే దీని కింద 3 వస్తువులు కొనుగోలు చేస్తే ఒక వస్తువు ఫ్రీ అంట. ఆఫర్ ఏమి? 3 కొంటే ఒకటి ఫ్రీ అంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే రాయమంటే రాస్తాను. 3 కొంటే ఇప్పుడు చెప్పండి, మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఏమొస్తుంది? 3 కొంటే ఒకటి ఫ్రీ. 4 కదా, 3 కొంటే ఒకటి ఫ్రీ కదా, అంటే 1/4. అంటే మొత్తం 4 అవుతుంది. ఇది ఏమైతే సెల్లింగ్ ప్రైస్ 3 భాగాలు అవుతుంది. ఇది వాడు చెప్పిండేది. రైట్. అది అనుకో రాసి పెట్టిన. తర్వాత చూడండి, ఆఫర్ ఇచ్చిన తర్వాత దీంతో పాటు 10,000 కంటే ఎక్కువైనా కొనుగోలు చేసేగిన ఎట్లా కొనుగోలు చేయాలి? ఇదే 3 వస్తువులు కొంటే ఒకటి ఫ్రీ అంటున్నాడు కదా, అట్లా 10,000 కంటే దుడ్లు ఎక్కువ చేసేగిన మళ్ళీ ఇంకో 10% డిస్కౌంట్ ఇస్తాడంట. ఇంకోటి ఎంత ఇస్తాడు?
10% డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే ఏం పని ఇస్తాడు చెప్పడం కానీ ఇదే కదా వచ్చేది. అంటే ఇది 10 భాగాలు ఉంటే ఇది 9 భాగాలు అవుతుంది. అయితే అట్లా ఇచ్చాడంటే అప్పుడు చూడండి రమేష్ 18,000 చేసినాడంటే బిల్లు. ఏం చేసినాడు? అప్పుడు ఈ ఆఫర్ కూడా ఎలిజిబుల్ అవుతారు కదా. ఆ ఎలిజిబుల్ అయినప్పుడు 2 డిస్కౌంట్లు వస్తాయి ఆయనకి. నార్మల్గా నువ్వు పోయి చేపల పోయి కలిసి 2 వస్తువులు 3 కొంటకినా 1 ఫ్రీ ఇస్తాడు. ఒకవేళ నువ్వు బిల్లు 10,000 కంటే ఎక్కువ ఏం చేసే కానీ మళ్ళీ 30% ఇస్తుంది, 10% అనేది డిస్కౌంట్ వస్తుంది. అయితే లాస్ట్ ఈ లావాదేవీలోన రమేష్కి అందించబడిన ఖచ్చితమైన తగ్గింపు శాతం ఎంత అని అడిగినాడు. ఓన్లీ డిస్కౌంట్ పర్సెంటేజ్ మాత్రమే అడిగిండేది, అంతే కదా. ఆ 300 ఇంకా 18,000 10 ఏం అవసరం లేదు డబ్బులు, ఓన్లీ డిస్కౌంట్ అడిగినాడు. డిస్కౌంట్ మనం ఎప్పుడైనా దేనిపైన కూడా వస్తాము, దేనిపైన చేస్తాము డిస్కౌంట్ పైన. మార్కెట్ ప్రైజ్ ఉండదు లేదు, మార్కెట్ ప్రైజ్ ఉండదు లేదా. చెప్పండి మనకి చేయండి ఏమొస్తుంది? ఏడన్నా పోతుందా? ఏడపోదా? 4 పదాల 9 ముళ్ళ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడా? బై 40 ఇంటూ అంతే కదా. చేయండి 0 0 క్యాన్సల్. 4 రెంట్ల 8 పాయింట్ పెట్టుకుంటే 4 5ల 20. సో 13 5ల 65, 13 రెంట్ల 26, ఒక 6 ఎంత 32.5%. సో ఓవరాల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 32.5.